హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల డబ్బులతో పాటు 2 సెంట్లు మరియు 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కూడా పంపిణీ చేసేందుకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఈ 3 ప్రూఫ్స్ ఉంటే చాలు మనకు ఈ యొక్క ఇళ్ల స్థలాలిచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు నిధులైతే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సో ఇప్పటి వరకు ఎవరైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. సో కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇల్లు లేని వారు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఏ పథకానికైనా ఎలిజిబిలిటీ సాధించాలి అంటే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూనండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారికి మరియు ఇంటి స్థలం కూడా లేనటువంటి వారికి ఇద్దరికీ శుభవార్త అయితే వచ్చిందండి. సో తొలుత మనం ఇల్లు లేకుండా ఉన్నటువంటి వారి గురించి చూసి, తర్వాత మనం స్థలం కూడా లేనటువంటి వారికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం క్లారిటీగా చూద్దాం. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 2027వ ఆర్థిక సంవత్సరానికి ముందుగానే 2026 నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. వచ్చే 2027 నాటికంతా, డిసెంబర్ నాటికంతా అందరూ కూడా పక్కా ఇల్లు కలిగి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఇండివిజువల్ హౌస్లను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఇళ్ల స్థలాలు కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఇల్లు కనుక నిర్మించుకోవడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ పెట్టినప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఉంటే వారికి ఇల్లు నిర్మించుకోవడానికి దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఇస్తుంది. ఈ 5 లక్షల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదండి, సో కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. సో ఇది ఏ విధంగా ఇస్తుంది అన్న విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ళు లేనటువంటి వారందరికీ దాదాపు దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా ఇళ్లను అయితే మనకు శాంక్షన్ అయితే చేస్తుంది. ఇందులో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూసేటువంటి లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2,39,000 రూపాయలనైతే నేరుగా లబ్ధిదారులకైతే ఇస్తుంది. దీంట్లో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2,39,000ని విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే బదిలీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి అయితే వస్తాయి. అయితే ఇందుకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో 1,61,000 రూపాయలు మనకు నేరుగా అందిస్తుంది. సో ఈ విధంగా మనకు 4 లక్షల రూపాయల వరకు ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం 1,61,000, కేంద్ర ప్రభుత్వం 1,39,000 రూపాయలు. సో మనకు ఈ విధంగా అయితే డబ్బులు ఇస్తారు. అనంతరం మనకు 1,00,000 రూపాయల వరకు ఇంటి మీద రుణాన్ని కూడా, మనకు వడ్డీ లేని రుణాన్ని కూడా అయితే మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ విధంగా మనకు 3 విధాలుగా మనకు డబ్బులనైతే 5 లక్షల రూపాయల వరకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. అందుకు సంబంధించి సపరేట్గా ఇప్పుడు ఎవరైతే ఇళ్ల స్థలాలు మాకున్నాయి, ఇల్లు కట్టుకోవాలనుకుంటారో అటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక్కొక్కటిగా అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు వరకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా మీరు తిరిగి రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకోవచ్చు. ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాల్లో ఇప్పటికే ఇళ్ల గురించి అర్జీలు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి మీకు ఇల్లు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇల్లు కనుక మీకు శాంక్షన్ అయితే దాదాపు 5 లక్షల రూపాయల బెనిఫిట్ అయితే వస్తుంది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, మరి ఇంటి స్థలం లేని వారికి 3 సెంట్ల ఇంటి స్థలం, 2 సెంట్ల ఇంటి స్థలం, ఇవన్నీ కూడా కేవలం మనకు ఈ 3
ప్రూఫ్స్ ఆధారంగా ఇవ్వబోతున్నారు. సో, ఆ 3 ప్రూఫ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఇంటి స్థలాల గురించి వచ్చినటువంటి అప్డేట్‌ని మనం క్లారిటీగా చూద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలం కూడా లేదయ్యా, మేము నిరుపేదలమి అని చెప్పి ఎవరైతే ఉంటారో అటువంటి వారికి గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల ఇంటి స్థలాన్నయితే పంపిణీ చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో, అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో వారికి 2 సెంట్ల ఇంటి స్థలం అయితే ఇస్తారు. సో, 3 సెంట్లు అనగా 18 అంకణాలు, 2 సెంట్లు అనగా 12 అంకణాలనమాట. సో, ఈ విధంగా మనకు పట్టణాల్లో మనకొక లేఅవుట్ అయితే ఇస్తారు. సో, హైదరాబాద్ హైటెక్ సిటీ అట్లా కాదండి. సో, చిన్న చిన్న టౌన్స్ అయితే ఉంటాయి గదా మన రాష్ట్ర వ్యాప్తంగా. సో, ఆ ఏరియాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఒకవేళ హైదరాబాద్ సరౌండింగ్స్‌లో కావాలన్నా గాని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏ ఏరియాకి సంబంధించిన వారికి ఆ ఏరియాలోనే దూరంగా లేఅవుట్స్ అయితే నిర్మించి, ఆ లేఅవుట్స్‌లో అయితే మనకి ఇవ్వబోతున్నారు. సో, సేమ్ మనకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధంగా అయితే ఇస్తారు. నడీ సెంటర్‌లో టౌన్‌లో కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అలా ఇవ్వదు. మనకొక లేఅవుట్ అయితే ఏస్తుంది. ఆ లేఅవుట్‌లోనే మనకైతే ఇస్తుందనమాట. సో, సర్వే నంబర్ల వారీగా అయితే వాళ్ళకి రిలీజ్ చేసి పక్కా రిజిస్ట్రేషన్‌తోనే ఈ యొక్క ఇంటి స్థలాలు కూడా తీస్తారు. అయితే వీటికి సంబంధించి కేవలం ఈ 3 ప్రూఫ్స్ ఆధారంగా అయితే ఇవ్వబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. వాటిలో మొట్టమొదటిది రేషన్ కార్డ్ అండి. రేషన్ కార్డ్ కలిగి ఉంటేనే ఈ పథకానికి మీకు అర్హత అయితే ఉంటుంది. రేషన్ కార్డ్ లేనటువంటి వారికి ఈ పథకానికి సంబంధించి మీకు ఒక్క బెనిఫిట్ కూడా అయితే ఉండదనమాట. సో, తర్వాత ఇక రెండోదిగా వచ్చేసి మనకు రేషన్ కార్డ్‌కి మనకు బ్యాంక్ అకౌంట్‌తో మనకు రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే అయ్యుండాలి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఇక తర్వాత బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో కూడా లింక్ అయితే ఉండాలి. అయితే మనకు రెండో ప్రూఫ్స్ విషయానికి వస్తే మన పేరు మీద ఎక్కడ కూడా కరెంటు మీటర్ అనేది ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆల్రెడీ మీ యొక్క కుటుంబంలో మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్‌లో ఎవరికైనా కరెంట్ మీటర్ గనక ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రానే రావు. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు ఒక్కదానికొకటైతే పెడుతూ వస్తుంది. ఇక మూడోదొచ్చేసి మనకు కరెంటు మీటర్ అనేది లేకుండా ఉండాలి కదా! ఇక మూడోదొచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే పర్వాలేదు గానీ, మీరు ఉన్నటువంటి ఏరియాలోనే మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రెస్సు, రేషన్ కార్డ్ అడ్రెస్ ఉండేలాగా చూసుకోండి. సో, చాలామంది ఖమ్మం జిల్లాలో ఉంటారు. కానీ వాళ్ళొచ్చేసి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్ కలిగి ఉంటారు. ఇట్లాంటివి కుదరదు. సో, మీరు ఏ ఏరియాలో ఉన్నారో అదే ఏరియాలో రేషన్ కార్డ్ ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్ అడ్రెస్ అదే ఉండాలి. సో, ఈ విధంగా మీకు ఉంటేనే ఈ 3 ప్రూఫ్స్ ఆధారంగా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే నిర్ణయిస్తారు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు మీ యొక్క రేషన్ కార్డ్స్‌లో గానీ, ఎవ్వరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మరియు గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ, అలాగే మీరు ఇన్‌కమ్ టాక్స్ కట్టేవారు గానీ, ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వారు అయ్యి ఉండకూడదు. ఈ 3 కేటగిరీలో మీకు ఏ కేటగిరీలో కూడా మీరు అనర్హత గనక వచ్చిందంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పథకాన్నయితే రద్దు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ విధానాలకు ఆధారంగా అర్హత సాధించినటువంటి వారికి తొలుత మనకు ఇళ్ళైతే నిర్మిస్తారు. ఫస్ట్ ఇళ్ల స్థలాలున్నాయి, మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవనుకున్న వారికి రూ. 5,00,000 అయితే ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ అయితే చేస్తుంది. అనంతరం మనకు రెండోదిగా చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇల్లు నిర్మించుకోవడానికి మనకు ఇళ్ల స్థలం కూడా లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలిచ్చి దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మన యొక్క రాష్ట్ర మనకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు కూడా మనకు అనౌన్స్ అయితే చేశారు. మంత్రి సీతక్క కూడా శుభవార్త చెప్పింది. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇల్లు కట్టుకోవడానికి ప్లస్ ఇంటి స్థలాలు కూడా అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగైతే వేయబోతుంది. దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు ఈ నెలాఖరులో వస్తుంది. అనంతరం వచ్చే నెల మొదటి వారం నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రారంభ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి మధ్యలో మనకు ఏవైనా మార్పులు చేర్పులు గనక ఉన్నట్లయితే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.